సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిపై తప్పుడు ఆరోపణలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఇక జైలే. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన తాజా ఉత్తర్వులు WP నంబర్ 20273/2026 30/6/2026 సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అబద్ధాలను ప్రచారం చేసే వారికి ఒక బలమైన హెచ్చరిక. కోర్టు ఆదేశాల ప్రకారం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిపై సోషల్ మీడియాలో ప్రచురించిన పరువు నష్టం కలిగించే అసత్యపూరిత కంటెంట్ ను వెంటనే తొలగించాలని యూట్యూబ్ ను హైకోర్టు ఆదేశించింది. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై సోషల్ మీడియా మీ చేతుల్లో లేదు, కోర్టు పర్యవేక్షణలో ఉంది. విమర్శ పేరుతో అసత్యాన్ని ప్రచారం చేయడం, వ్యక్తిత్వ దూషణలకు పాల్పడటం ఇక సాధ్యం కాదు. ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరిస్తూ పరువు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే వారికి జైలు శిక్షతో కూడిన తీవ్రమైన పరిణామాలు తప్పవు. గమనించండి, న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడం అంటే కోర్టు ధిక్కారానికి పాల్పడటమే. అబద్ధాలు సృష్టించేవారు, వాటిని వ్యాప్తి చేసేవారు చట్టం వేసే ఉచ్చులో చిక్కుకోవడం ఖాయం. పోస్టు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అసత్యాలను నమ్మి చట్టపరమైన చిక్కుల్లో పడి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి.